అన్నయ్యకు ఆ లోపం వల్ల మూడో భాగంలోని మిగతా అంతా అటువైపు పరువు మీద పడి ఉంది. ఆ రిజల్యూషన్ రాగానే గుండె ఏదో కొంచెం పెరిగింది. అటువైపు చూడగలిగితే ఎంత బాగుంటుంది. మళ్ళీ ఏంటి ఇలా ఆలోచిస్తున్నానని అనిపించి టీవీ వైపు తిరిగాడు. గుండె కొట్టుకోవడం ఆగట్లేదు. చూడడంలో తప్పేముందిలే అని నాలో నేను అనుకుని అక్కడి నుంచి లేచాను. అదృష్టం బాగుంది. అటువైపు ముందుగా ఇంకో కుర్చీ ఉంది. వెళ్ళి అక్కడ కూర్చున్నాను. టీవీ చూస్తున్నట్టు నటిస్తూనే అందాలను ఆస్వాదిస్తున్నాను. వదిన పొజిషన్ లో పెద్దగా మార్పు లేదు. కాళ్ళు పైకెత్తి చిన్నగా ఆడిస్తుంది. మోకాలి వరకు చీర తొలగి ఆ భంగిమకి ఇంకా అందాన్ని చేకూర్చింది. బయట పడిపోకుండా ఉండటం కోసం డైరెక్ట్ గా చూడలేక కాసేపు టీవీ చూస్తున్నట్టే ఉండి ఇప్పుడు వదిన వైపు తిరిగాను. నేను ఊహించిన దానికన్నా అందంగా ఉందా భంగిమ. బయట కరెక్ట్ గా ఎద వంపుల కింద ఉండిపోవడంతో జాకెట్ కింద ఉన్న భాగం ఏమాత్రం ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతుంది. కారణంగా సగం వరకు కేపులు సుష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అది ఎక్కువసేపు చూడలేకపోయాను. ఇప్పుడు ముందు వైపు కావడంతో వదిన నా వైపు తిరిగేలాగా ఉంది. చేత్తో పైటని పైకి లాక్కునే ప్రయత్నం చేసింది. కానీ అది కింద ఇరుక్కుపోయి ఉండడంతో పెద్దగా కదలలేదు. బద్ధకంగా ఉన్నట్టుంది. అలాగే వదిలేసింది. సగం సగం తప్పినట్టుగానే. అంతా నా అదృష్టం అనుకున్నాను. కాసేపు టీవీ మీద, కాసేపు ల్యాప్టాప్ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఓరచూపుగా అటువైపు చూస్తున్నాను. మెడకు వేలాడుతుంది బంగారు మంగళసూత్రం. దాన్ని వేళ్లతో పట్టుకుని ఆడుతుంది యథాలాపంగా. నాకు ఇలా దూరంగా చూస్తుంటేనే ఇంత ఇదిగా ఉంది. అన్నయ్య ఎంత అదృష్టం. ఇంత అందాన్ని నిజంగా అనుభవించగలిగినందుకు. ఇంతలో అనుకోకుండా అమ్మ గదిలోకి అడుగుపెట్టి నా వైపు చూసింది. తొలగిపోయినట్టు అనిపించింది. కానీ అమ్మ ఏమీ అనలేదు. దాంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నా. అక్కడి నుంచి వచ్చేసాను. కానీ ఆ రోజంతా వదిన వైపు చూస్తూనే ఉన్నాను. ఏదో ఓ రకంగా. ఇప్పటి వరకు ఇది ఒక అందమైన అమ్మాయి అనే దృష్టితో ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు బయట కనిపించిన ఓ అందమైన అమ్మాయి కళ్ళకి ఎలా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమాలో హీరోయిన్ లా ముందు ఎత్తులు, నడుము వంపులు చూడకుండా ఉండలేకపోయాను. ఆ రోజంతా రాత్రి పడుకున్నాను గాని నిద్ర పట్టడం లేదు. ఆ దృశ్యమే కళ్ళలో మగ్గుతుంది. చీకటి కళ్ళు మూసుకున్నాను కాబట్టి గిల్టీ ఫీలింగ్ తగ్గి ఆలోచనలు ఇంకా ముందుకు వెళ్తున్నాయి. సైడ్ లో ఎద సొంపులు, ఆ సొంపుల మీద చెయ్యి వేస్తే ఎలా ఉంటుందో మెత్తగా ఉండి ఉంటుంది. ఎప్పుడూ లేనట్టుగా ఉంది ఈ ఫీలింగ్. పగలు చూడడానికి కొంచెం గిల్టీగా అనిపించింది. కానీ ఇప్పుడు మొహం కూడా లోకి వచ్చింది. అందమైన కళ్ళు, సన్నటి కింద ఎర్రటి పెదాలు. ఆ పెదాల ముగ్గు పెట్టుకుంటే ఎలా ఉంటాయో. ఇంతలో తలుపు కొట్టి ఎవరో లోపలికి వచ్చారు. సడన్ గా చూస్తే అమ్మ. బెడ్ లైట్ లో క్లియర్ గా కనిపించట్లేదు కానీ అక్కడే నిల్చుంది. నిద్ర పోవట్లేదా అంది. ఇంకా లేదు అన్నాను. ఈ టైంలో ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తూ నీతో కొంచెం మాట్లాడాలి అంది. గుండెల్లో రాయి పడింది. మధ్యాహ్నం అలా వదిన చేసి చూడడం గురించేమో అని భయమేసింది. చెప్పు అన్నాను భయపడుతుంది. దగ్గర పెట్టి కూర్చుంది. దాన్ని అలా చూస్తుంటే నాకు నిద్ర పట్టడం లేదురా. పైకి అలా నవ్వుతూ కనిపిస్తుంది కానీ అది ఎంత బాధపడుతుందో నీకు తెలియదు. దానికి నువ్వే ఏమన్నా సాయం చేయాలి అంది. నేనేం చేయగలను అన్నా. ఏం చేయలేవా? ఆలోచించు అంది. ఎవరైనా మంచి పిల్లల కోసం వెతుకుతారు. అడాప్షన్ కోసం దాని గురించి నా ఛాయశక్తుల ప్రయత్నిస్తాను అన్నాను. అది కాదురా అని ఆగింది. ఎలా చెప్పాలా అన్నది తటపటాయిస్తూ మీ వదిన ఎలా ఉంటుందిరా అని అడిగింది కొంచెం వాయిస్ తగ్గించి. నాకు అర్థం కాలేదు. వదినకేం బంగారంగా ఉంటుంది. అయినా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అన్నది. ఆహా, నీకు ఎలా అనిపిస్తుంది? చూడటానికి అందంగా ఉంటుందా అంది. విచిత్రంగా అనిపించింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అయినా ఈ రోజంతా ఇదే ఆలోచనతో సతమతమై ఉండడం వల్ల కొంచెం బయటికి చెప్తే హాయిగా వచ్చిందనిపించింది. నేను అనకూడదు కానీ హీరోయిన్ లా ఉంటుంది. ఈ రోజు చీరలో చాలా అందంగా ఉంది. అన్నయ్య నిజంగా అదృష్టవంతుడు అన్నాను. చాలా సేపు సైలెన్స్. అప్పుడు అంది చిన్నగా, వణుకుతున్న స్వరంలో, దాని మొగుడు చేయలేని పని నిన్ను చెయ్యమని అడుగుతున్నాను.